అందరికీ ఒక కామన్ విష్ ఉంటుంది, స్లోగా ఏజ్ అవ్వాలి, హెల్దీగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అని. కానీ రియల్ లైఫ్ లో చాలా మంది ఏం చేస్తుంటారు, వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్, బిజీ లైఫ్, ఏదో జిమ్ కి కొంచెం పే చేస్తారు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెళ్ళరు, నైట్ స్లీప్ సరిగా పడుకోరు, అండ్ ఓకే అంత బానే వెళ్తుంది కదా అనుకుంటారు. ఇంకొంతమంది ఏమో కొంచెం న్యూట్రిషియస్ గా తింటారు, నైట్ రీజనబుల్ గా పడుకుంటారు, రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తారు. కానీ చాలా మంది కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అందుకే చాలా సార్లు వాళ్ళు హెల్దీగా ఉన్నాము అని అనుకున్నా కూడా దే ఆర్ ఏజింగ్ ఫాస్టర్ దాన్ దే షుడ్. ఎందుకంటే ఏజింగ్ అంటే ఎలాగలాగా ఇయర్స్ పాస్ అయిపోవడం కాదు. లాంజివిటీ అంటే చాలా లాంగ్ టర్మ్ ఎర్త్ పైన ఉండడం కాదు. మనకి హెల్దీ లాంగ్ ఇయర్స్ డిసీజ్ ఫ్రీగా ఉండడం అంటే మన ఏజింగ్ ప్రాసెస్ లో, మన లైఫ్ లో ఎర్లీ ఇయర్స్ లో మన హెల్త్ ని ప్రిజర్వ్ చేసుకోవడం. మోస్ట్ పీపుల్ ఏజింగ్ గురించి రాంగ్ గా ఆలోచిస్తారు. ఏజింగ్ అంటే వ్రింకిల్స్, స్కిన్ డల్ అయిపోవడం, ఆర్ హెయిర్ ఫాల్ అవ్వడం, బ్రెయిన్ ఫాగీగా ఉండడము, బోన్స్ వీక్ అయిపోవడం, ఇలా. ఏజింగ్ అనేది ఇన్నెవిటబుల్ అనుకుంటారు, దాని గురించి ఇంకేం చేయలేరు అని డిసైడ్ అయిపోయి అవి అలాగే వదిలేస్తారు. కానీ సైన్స్ ఇస్ వెరీ క్లియర్, ఏజింగ్ ఈజ్ మోడిఫైబుల్. ఇవాళ మనం తీసుకునే యాక్షన్స్ మన హెల్త్ లో క్యాన్ స్లో డౌన్ అవర్ ఏజింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ క్యాన్ డిలే ఆల్ ది ఏజ్ రిలేటెడ్ డిసీజెస్. మీరు నెక్స్ట్ 10 years హెల్దీగా ఏజ్ అవ్వడానికి, బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి చేసుకోవాల్సిన 10 changes గురించి నేను ఒక లాంగ్ ఫామ్ వీడియో చేసి డాక్టర్ సమతాతుల్లా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్.